ఫస్ట్ బ్రెయిన్గా మన మైండ్లో ఒక థాట్ రావాలి. అమ్మీటర్ ఈజ్ నథింగ్ బట్ గాల్వానోమీటర్కి ఒక స్మాల్ రెసిస్టెన్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఫార్మ్స్ లైక్ ఏ అమ్మీటర్. సో అమ్మీటర్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ డివైస్లో సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, అయిపోయింది అమ్మీటర్ గురించి. అండ్ ఒకవేళ నీకు అమ్మీటర్ రేంజ్ ఎక్కువ కావాలి, దేర్ఫోర్ షంట్ లేదా రెసిస్టెన్స్ లో ఉండాలి. ఇది అమ్మీటర్ గురించి. కమ్ టు వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఎట్లా వర్క్ చేస్తుంది? వోల్ట్ మీటర్కి ఒక గాల్వానోమీటర్కి ఒక హై రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. వోల్ట్ మీటర్ కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ వోల్ట్ మీటర్ తీసుకుపోయి సర్క్యూట్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. అది మనకి వోల్ట్ మీటర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద వోల్ట్ మీటర్ రేంజ్, డెఫినెట్గా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. If you want to decrease the range of voltmeter, you should add low resistors. Okay, ఇది మనకి voltmeter. Ammeter used to measure current. It is a device to measure the current. Previous topics లో మనం షంట్ గురించి స్టడీ చేస్తున్నాం. ఆ షంట్ రిలేటెడ్గానే ఎక్స్టెండ్ చేస్తున్నాం. షంట్ ఈజ్ నథింగ్ బట్ బ్రీఫ్లీ when a resistance, small resistance is connected in a parallel, that is we can call principle of shunt. ఎప్పుడైనా షంట్ అంటున్నామంటే ఒక స్మాల్ రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. ఫర్ ద గాల్వానోమీటర్ దాన్ని షంట్. గాల్వానోమీటర్ అని కాదు, ఎవరికైనా సరే, నాట్ ఓన్లీ గాల్వానోమీటర్, ఎనీ రెసిస్టెన్స్కి మనం షంట్ చేస్తున్నామంటే కాంబినేషన్ ఎట్లా ఉండాలి? గివెన్ డివైస్కి ఒక స్మాల్ రెసిస్టెన్స్ ప్యారలల్ కనెక్షన్ చేయాలి. దాన్ని మనం షంట్ అంటాం. సో షంట్ బై మీనింగ్స్ బేస్ చేసుకుని బై మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్, బై టేకింగ్ ఆఫ్ గాల్వానోమీటర్ వీ కెన్ ఆల్సో కన్వర్ట్ అమ్మీటర్. సో అది ఇలా చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మనకు ఒక అమ్మీటర్ కన్వర్ట్ చేయాలంటే ఇలా ఉండాలి. చూడండి, కన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఒక గాల్వానోమీటర్ తీసుకోవడం, గాల్వానోమీటర్కి స్మాల్ షంట్ కనెక్ట్ చేయడం, దేర్ఫోర్ ఇట్ బికమ్స్ మొత్తం ఈ సిస్టమ్ మొత్తాన్ని అమ్మీటర్ అంటాం. అమ్మీటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ మెజర్స్ ద కరెంట్. గాల్వానోమీటర్ ఆల్సో మెజర్స్ ద కరెంట్ ఆర్ డిటెక్ట్స్ ద కరెంట్. కానీ అమ్మీటర్ మాత్రం పర్టికులర్గా ఇంత ఉంటుందని చెప్తాను. 1 మిల్లియాంప్ ఉందా, 2 మిల్లియాంప్ ఉందా. సో గాల్వానోమీటర్ వెరీ వెరీ లెస్ కరెంట్ని డిటెక్ట్ చేస్తుంది కదా. మరి గ్రేటర్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఎవరంటే అమ్మీటర్. ఆ గ్రేటర్ కరెంట్స్ కోసం మనం ఒక అమ్మీటర్ అనే డివైస్ క్రియేట్ చేస్తున్నాం. అమ్మీటర్ డివైస్ ఎప్పుడైనా సరే ఇలా కాంబినేషన్ ఉంటుంది. దీన్ని సింపుల్గా మనకు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఇలా కనపడుతుంది. లైక్ ఒక ఏ సింబల్తో పెడతాం. ఇది ఒక డివైస్. ఈ డివైస్ని ఏమంటున్నాం? ఈ కాంబినేషన్ అంతా తయారు చేసాం కదా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇట్లా సింపుల్గా మనం ఏతో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఏ పెడతామంటే, అంటే ఇక్కడ ఏమున్నట్టు కాంబినేషన్ ఆఫ్ వన్ గాల్వానోమీటర్ అండ్ వన్ షంట్ ప్యారలల్లో కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్, వీళ్ళిద్దరిని కలిపి ఇలా అవుతుంది. సో ఈ అమ్మీటర్ని ఎలా యూజ్ చేయాలి? బై టేకింగ్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రిక్ డివైజెస్, ఆ డివైస్లో తీసుకుపోయి కరెంట్ వెళ్ళే దగ్గర ప్లేస్ చేస్తే ఎంత కరెంట్ వస్తుందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ సర్క్యూట్, ఇలా ఒక ఆర్ రెసిస్టెన్స్ ఉన్న సర్క్యూట్ ఉందనుకోండి. అండ్ ఆర్ రెసిస్టెన్స్ ఉన్న సర్క్యూట్కి వీ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. డెఫినెట్గా కరెంట్ ఫ్లో అవుతుంది కదా. సో ఎంత కరెంట్ వస్తుందో తెలియదు కదా నీకు, కాబట్టి ఇక్కడ మనం ఒక అమ్మీటర్ ప్లే చేస్తాం. క్వశ్చన్ చూడండి, థియరిటికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అమ్మీటర్కి అండ్ కనెక్షన్ ఆఫ్ అమ్మీటర్ అండ్ సర్క్యూట్ డిఫరెన్స్. అమ్మీటర్ కన్వర్ట్ కావాలి ఒక గాల్వానోమీటర్ అంటే దట్ గాల్వానోమీటర్ షుడ్ బి కనెక్టెడ్ బై ద షంట్ లేదా ప్యారలల్గా లో రెసిస్టెన్స్ను కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఒక అమ్మీటర్ అంటాం. బట్ దిస్ మొత్తం కంప్లీట్ అమ్మీటర్ని మనం ఒక సర్క్యూట్లో కరెంట్ మెజర్ చేయడం కోసం, ఫర్ గివెన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ ఎంత వస్తుంది అంటే మనం ఏం చేయాలంటే ఈ అమ్మీటర్ని కంప్లీట్గా సిరీస్ కాంబినేషన్లో ప్లే చేయాలి. డిఫరెన్స్ అర్థమైందా? సో కాంబినేషన్ అమ్మీటర్ అవ్వాలి అంటే షంట్ అనేది ప్యారలల్ అయిపోతుంది గాల్వానకు. కానీ ఈ మొత్తం అమ్మీటర్ డివైస్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో సిరీస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వోల్ట్మీటర్ వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అందుకే చెప్తున్నాం. సో థియరిటికల్ క్వశ్చన్స్ రావచ్చు. అగైన్ సేమ్ ఆ ప్రీవియస్ డెరివేషనే, లైక్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్ కరెంట్, ఐజీ గాల్వానోమీటర్ నుంచి వెళ్ళే కరెంట్ యాజ్ వెల్ ఐఎస్ షంట్ నుంచి వెళ్ళే కరెంట్. దేర్ఫోర్ ఎంత కరెంట్ ట్రావెల్ చేసింది ఎంటైర్ సిస్టంలో అంటే దట్ ఈస్ ఐజీ ప్లస్ ఐఎస్ అకార్డింగ్ టు దిస్ కరెంట్ డివైడింగ్ రూల్, కిర్చాఫ్ కరెంట్ రూల్ యూజ్ చేసుకొని ఈ ఫార్ములా రాస్తాం. అండ్ వీటిని బేస్ చేసుకొని మనం ప్రతి పాయింట్ దగ్గర ఇఫ్ ఇట్ ఈస్ జీ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ గాల్వానోమీటర్, G is the resistance of galvanometer and this is shunt resistance or small resistance అంటాం. లో రెసిస్టెన్స్ అని రాసుకోండి. షంట్ అంటే మనం జనరల్గా షంట్ మీనింగ్ ఏంటి? ఒక రెసిస్టెన్స్ను ప్యారలల్ కనెక్ట్ చేయడం. షంట్ అంటేనే రెసిస్టెన్స్ను ప్యారలల్ కనెక్ట్ చేయడం. సో ఆ రెసిస్టెన్స్ ఏంటంటే లో రెసిస్టెన్స్ లేదా వీక్ రెసిస్టెన్స్ వాల్యూస్. ఈ రెండింటిని మనం కాంబినేషన్ చేయడం వల్ల ఇలా వస్తుంది. సో కొన్ని కేసెస్లో వాళ్ళు ఏమంటారంటే ఫైండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ అంటాడు. మన జనరల్గా ఇది ఒక డివైస్ తీసుకుంటే దాంట్లో రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఐడియల్ దేర్ ఈజ్ నో రెసిస్టెన్స్, ఐడియల్ అమ్మీటర్ నో రెసిస్టెన్స్, ఐడియల్ వోల్ట్మీటర్ నో రెసిస్టెన్స్, ఐడియల్ వర్డ్ కనిపిస్తే. కానీ ఒకవేళ స్మాల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సాల్వ్ చేయమన్నాడు, ఫైండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్
ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ అంటే ఏం చేయాలి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అసలు బై టేకింగ్ ఆఫ్ జీ గాల్వానోమీటర్ రెసిస్టెన్స్ అండ్ ఎస్ ఇస్ అ రెసిస్టెన్స్ స్మాల్ రెసిస్టెన్స్ వీళ్ళిద్దరు ప్యారలల్ కాంబినేషన్ అవ్వడం వల్ల టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ అని ఎప్పుడైనా అడిగితే సింపుల్గా ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ లైక్ జీ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్ రెండు రెసిస్టర్స్ ప్యారలల్ కాంబినేషన్ ఉంటే అదే కదా సో దీన్నే మనం సింపుల్గా ఏమంటామంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ ఎందుకు ఇలా వచ్చింది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే మనం రెండు రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినాం అదే కదా రెసిస్టెన్స్ అవుతుంది ఆ మొత్తం డివైస్ అమ్మీటర్ అంటున్నాం ఈ అమ్మీటర్లో ఎంత రెసిస్టెన్స్ ఉంది అంటే ఈ వాల్యూ చెప్తుంది ఇఫ్ ఇట్ ఈజ్ ఐడియల్ దేర్ ఈజ్ నో రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ జీరో ఉంటుంది అసలు మనకి ఇలాంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ పాసిబిలిటీస్ ఉండవు వినో ప్యారలల్ కాంబినేషన్లో ఎప్పుడైనా రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతూ వస్తుంది అందుకే ఎస్ అండ్ జీని కనెక్ట్ చేయండి స్లోలీ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేయొచ్చు ఓవరాల్ ఇక్కడ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ డిక్రీజ్ అయిపోతుంది అమ్మీటర్ వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వీటిని రిలేట్ చేస్తూ ఫార్ములాస్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐకి జీకి వి ఐఎస్కి ఫార్ములాస్ రాస్తే మనం కరెంట్ డ్రాన్ తీసుకుంటాం సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంత కరెంట్ డ్రాన్ అవుతుందంటే టోటల్ ఫార్ములాలో ఐజీని నెక్స్ట్ ఐఎస్ ఫ్యాక్టర్ని మనం వోల్టేజ్లో రాస్తే ఇక్కడ వోల్టేజ్ కామన్ కదా ఎస్టర్డే వచ్చిన ఫార్ములాసే రాస్తాం వాట్ ఈస్ షంట్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి రిటర్న్ లైక్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ బై n-1 అవన్నీ ఫార్ములాస్ అన్నీ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి సేమ్ ఫార్ములాస్ అదొక్కటే నేర్చుకుంటే సరిపోతుంది మళ్ళీ కొత్తగా ఏమవుతుంది ఆ షంట్ ఒకటి నేర్చుకోండి అక్కడ వచ్చిన డెరివేషనే వేరే ఈజ్ నథింగ్ బట్ ఫార్ములాస్ ఒక్కసారి రిపీట్ చేయండి ఎస్ షంట్ రెసిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు గాల్వానోమీటర్ రెసిస్టెన్స్ ఇంటూ n-1 వేర్ n ఈజ్ నథింగ్ బట్ ద n టైమ్స్ ఆఫ్ రేంజ్ ఆఫ్ గాల్వానోమీటర్ ఈజ్ నథింగ్ బట్ I బై ఐజీ యూజువల్లీ మనం ఐజీ బై I రాస్తాం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై nth పార్ట్ అవుతుంది 1 బై nth ఆఫ్ పార్ట్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద గాల్వానోమీటర్ కరెంట్ విచ్ మీన్స్ n పార్ట్ ఆఫ్ ది కరెంట్ మన దగ్గర ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం కరెంట్ 100% అనుకుందాం పర్సంటేజ్లో కూడా ఇస్తారు 100% కరెంట్ మన దగ్గర ఉంది 100% కరెంట్లో ఎంత కరెంట్ గాల్వానోమీటర్ నుంచి వెళ్తుంది అంటే సమ్ పర్సంటేజ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ద 5% ఆఫ్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద గాల్వానోమీటర్ అంటాడు 5% ఆఫ్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ అంటే రిమైనింగ్ 95% ఎవరి నుంచి వెళ్తుంది షంట్ నుంచి ఎందుకు అలా వెళ్ళాల్సి వస్తుంది చెప్పండి బికాజ్ లో రెసిస్టెన్స్ హై కరెంట్ ఫ్లోస్ సో ఇక్కడ మనం 5% ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి యూజువల్గా మ్యాథమెటికల్గా 5/100 అంటే ఎలా డిఫైన్ చేసుకుందాం 5 అంటే ఎవరు అంటారు మేబీ లైక్ ఐజీ బై ఎంత కరెంట్ ఉంది మన దగ్గర 100% కరెంట్ ఉంది ఇట్లా సాల్వ్ చేయాలి పర్సంటేజ్ క్వశ్చన్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు ఏమొస్తుందంటే డైరెక్ట్గా ఐజీ బై ఐ ఈజ్ నథింగ్ బట్ ఐజీ బై ఐ ఈజ్ నథింగ్ బట్ 1/n ఫ్యాక్టర్ వస్తుంది 1/n ఫ్యాక్టర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎన్ని వచ్చినట్టు ఇండైరెక్ట్గా నీకు పర్సంటేజ్ తెలుస్తుందా ఎన్ వాల్యూస్ వస్తుంది ఇది మనకు అమ్మీటర్లో సేమ్ రిలేటెడ్ ఫార్ములాసే అండ్ సిమిలర్గా ఇండివిజువల్ బ్రాంచెస్లో ఎంత కరెంట్ వెళ్తుందని అంటాడు హౌ మచ్ కరెంట్ డ్రాన్ బై దిస్ గాల్వానోమీటర్ అండ్ హౌ మచ్ కరెంట్ డ్రాన్ బై ద సెంట్ రెసిస్టెన్స్ వి నో దట్ ఐజీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ బై G plus S and similarly current drawn by the shunt resistor that is total current of G by G plus S ఈ ఫ్యాక్టర్ని యూస్ చేస్తాం ఇది మనకు ఓవరాల్గా అమ్మీటర్ గురించి అమ్మీటర్ విల్ మెజర్స్ ద కరెంట్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థియరీ ఓరియంటెడ్ పాయింట్ సో నీకు ఎప్పుడైనా సరే అమ్మీటర్ యొక్క రేంజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో హై రేంజ్ ఆఫ్ అమ్మీటర్స్ షుడ్ లో రెసిస్టెన్స్ షుడ్ బి లో షంట్ రెసిస్టెన్స్ షుడ్ బి లో హై రేంజ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మీటర్స్ డిఫరెంట్ ఉంటాయి ఒకటేమో 10 యాంప్ వరకు మెజర్ చేస్తుంది ఒకటి 20 యాంప్ మెజర్ చేస్తుంది ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క కెపాసిటీ అంతేనా అన్ని వెయింగ్ మిషన్స్ ఒకేలాగా వెయిట్ చేస్తాయా కింద ఉన్న ఒక వెయింగ్ మిషన్ తీసుకుంటే ఓన్లీ 50 kgs మెజర్ చేస్తుంది అట్లా అని చెప్పి మొత్తం 50 kgs ఉంటాయా టన్స్ కూడా మెజర్ చేసే ఉంటుంది దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ దట్ మెషిన్ సో సిమిలర్లీ మనం తీసుకున్న ఎలక్ట్రిక్ డివైస్ కూడా రేంజ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఆ ఎక్కువ తక్కువ చేయాలంటే అమాంగ్ ద హై రెసిస్టెన్స్ అండ్ లో రెసిస్టెన్స్ కంపేర్ చేస్తే హై రేంజ్ ఆఫ్ గాల్వానోమీటర్ ఉందంటే దానికి లో షంట్ ఉంటుంది లో రెసిస్టెన్స్ ఉంటుంది లో రేంజ్ ఆఫ్ గాల్వానోమీటర్ కావాలి నీకు లో రేంజ్ ఆఫ్ గాల్వానోమీటర్ లేదు లో రేంజ్ ఆఫ్ అమ్మీటర్ కావాలి దేర్ఫోర్ షంట్ ఏమవ్వాలి ఎక్కువ అవ్వాలి ప్యారలల్ కనెక్షన్స్లో రిలేట్ చేస్తే ఈ పాయింట్ కూడా అడుగుతారు లో హై నీకు హై రేంజ్ ఆఫ్ అమ్మీటర్ వస్తుందంటే లో షంట్ని కనెక్ట్ చేస్తాం నెక్స్ట్ లేదా లో రేంజ్ ఆఫ్ అమ్మీటర్ వస్తుందంటే హై షంట్ని కనెక్ట్ చేస్తాం ఇది ఒకటి ఇంపార్టెంట్ వోల్ట్ మీటర్లో రివర్స్ అవుతుంది నోట్ చేసుకోండి డెఫినేషన్ రాద్దాం మీటర్ ఇట్ ఈస్ ఆల్సో ఎలక్ట్రిక్ డివైస్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సమ్ ఎక్స్ రెసిస్టెన్స్
సో ఎక్స్ రెసిస్టెన్స్ని క్రాస్ అయినామంటే వీ షుడ్ మెజర్ వోల్టేజ్ కదా. దీని బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి, సో డెఫినెట్గా ఇక్కడ నుంచి కరెంట్ పోతుంది, ఎంతో కొంత పొటెన్షియల్ డ్రాప్ అనేది జరుగుతుంది. పొటెన్షియల్ ఎంత డ్రాప్ అవుతుందంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి, చాలా V=IR ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. కానీ ఒక ఎలక్ట్రిక్ డివైస్ యూజ్ చేస్తూ ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కోసం వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తాం. ఆ ఎలక్ట్రిక్ డివైస్ ఇలా ఉంటుంది. బై దిస్ అన్నోన్ రెసిస్టెన్స్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకునే ఎలక్ట్రిక్ డివైస్ వోల్ట్ మీటర్ అయి ఉండాలి. సో వోల్ట్ మీటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ డివైస్ పొటెన్షియల్ డిఫరెన్స్ క్యారీ చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న కన్స్ట్రక్షన్లో గాల్వానోమీటర్ అండ్ వన్ హై రెసిస్టెన్స్ షుడ్ బి కనెక్టెడ్ సిరీస్. ఒక గాల్వానోమీటర్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం, ఎలా వోల్ట్ మీటర్లా కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్షన్ ఎలా ఉండాలంటే ఇది, దట్ గాల్వానోమీటర్ ఈజ్ కనెక్టెడ్ టు ద హై రెసిస్టెన్స్ టు సిరీస్ ఆఫ్ ది కాంబినేషన్. హై రెసిస్టెన్స్ ఆర్కి ఒక గాల్వానోమీటర్ని కనెక్ట్ చేస్తున్నాం. అగైన్ సేమ్, వేర్ G ఈజ్ గాల్వానోమీటర్ రెసిస్టెన్స్, నెక్స్ట్ వన్ R అంటే హై రెసిస్టెన్స్ తీసుకోండి. దేర్ R ఈజ్ నథింగ్ బట్ హై రెసిస్టెన్స్, నాట్ స్మాల్ రెసిస్టెన్స్. హై రెసిస్టెన్స్ ఉంటేనే మనకి వోల్ట్ మీటర్గా కన్వర్ట్ అవుతుంది. మీకు ఒకసారి చూపించిన అమ్మీటర్ వోల్ట్ మీటర్ డివైజెస్ కనిపించిన ఆ వోల్ట్ మీటర్లో ఒక రీడింగ్ ఉంటుంది. సో ఆ వోల్ట్ మీటర్ మొత్తం తయారు చేయడం కోసం లేదా క్రియేట్ చేయడం కోసం మనకి ఈ కన్స్ట్రక్షన్ ఉంటుంది. దాని లోపల వన్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఎస్టర్డే డిస్కస్ చేసిన, షార్ట్స్, మ్యాగ్నెట్, ఒక ఐరన్ రాడ్ ఉండడం, కోల్ ఉండడం, అది డిఫ్లెక్షన్స్ అవ్వడం, డిఫ్లెక్షన్ ఆఫ్ టార్క్, రీస్టోరింగ్ ఆఫ్ టార్క్, అదంతా ఇక్కడ ఉంటుంది. ఈ గాల్వానోమీటర్, మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ మనం ఏం చేస్తున్నాం, వన్ హై రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ మొత్తాన్ని, ఇది కాదు, ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే వోల్ట్ మీటర్ అంటాం. దిస్ వీ కెన్ కాల్డ్ వోల్ట్ మీటర్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ గివెన్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, లైక్ రెసిస్టర్ ఉండొచ్చు, కెపాసిటర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఎలక్ట్రిక్ ఇండక్టర్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనకు ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇది. యూజువల్గా దీన్ని ఎలా డినోట్ చేస్తాం, ఇలా సింపుల్గా V తో డినోట్ చేస్తాం. అందుకే మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో సాల్వ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూసింటాం. సో జనరల్గా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఎంత పొటెన్షియల్ డ్రాప్ జరుగుతుంది అంటే V1 రాసింటాం. ఆ V1 ఎక్కడ ఉన్నట్టంటే ఇలా దీనికి ప్యారలల్గా ఇలా కనెక్ట్ చేసింటాం. దిస్ ఈజ్ యాక్చువల్ బ్యాటరీ. ఈ బ్యాటరీలో వల్ల కరెంట్ ట్రావెల్ చేస్తుంది, కరెంట్ ట్రావెల్ చేయడం వల్ల పొటెన్షియల్ డ్రాప్ జరుగుతుంది. కరెంట్ కాన్స్టెంట్ కదా. సో దానికి దీన్ని డిఫరెన్స్ చేయండి. అమ్మీటర్కి ఏం చేసాం, వన్ అమ్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ టు సిరీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైస్, సో ఇట్ మెజర్స్ ద కరెంట్. బట్ వన్ వోల్ట్ మీటర్ షుడ్ బి కనెక్టెడ్ టు ప్యారలల్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైస్ లేదా ఎలక్ట్రిక్ సర్క్యూట్. డిఫరెన్స్ కాంబినేషన్ వోల్ట్ మీటర్ కావాలంటే గాల్వానోమీటర్కి హై రెసిస్టెన్స్ సిరీస్ అవ్వాలి. ఒకవేళ నీకు వోల్ట్ మీటర్లో ఈ రెసిస్టెన్స్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందని కావాలంటే ఆ వోల్ట్ మీటర్ని తీసుకొచ్చి సర్క్యూట్లో ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. డిఫరెన్స్ అర్థమైందా? దానికి దీనికి క్వైట్ ఆపోజిట్స్లో ఉంటుంది. ఒకవేళ అమ్మీటర్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి, షంట్ని మనం లేదా స్మాల్ రెసిస్టెన్స్ని దానికి షంట్ చేయాలి, ప్యారలల్ కనెక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి రివర్స్ అయిపోయినాం. ఒక డివైస్లో ఎంత పొటెన్షియల్ డ్రాప్ జరుగుతుందంటే పర్టికులర్ డివైస్కి ఒక వోల్ట్ మీటర్ని తీసుకొచ్చి ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. బట్ వోల్ట్ మీటర్ ఎట్లా తయారవుతుంది, ఒక గాల్వానోమీటర్ని హై రెసిస్టెన్స్తో సిరీస్ చేయడం వల్ల తయారవుతుంది. ఓకే, అది డిఫరెన్స్. దేర్ఫోర్ మనకి ఇక్కడ నుంచి కొన్ని ఫార్ములాస్ కూడా రాద్దాం దీని కాంబినేషన్స్ తీసుకుంటే. అండ్ అగైన్ హౌ మచ్ రెసిస్టెన్స్ యూ కెన్ ఇంక్రీజ్, హై రెసిస్టెన్స్, ద రేంజ్ ఆఫ్ గాల్వానోమీటర్ ఆల్సో ఇంక్రీజెస్. ప్రీవియస్ దానికి రివర్స్. ప్రీవియస్ దానిలో ఏం చేసినాం, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ అమ్మీటర్ దెన్ షంట్ షుడ్ బి లో, రెసిస్టెన్స్ వాల్యూ లో ఉండాలి. ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే నువ్వు రెసిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ చేసే సిరీస్ కాంబినేషన్లో అంత రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ 40 volts ఉంటుంది, 5 volts ఉంటుంది, 100 volts ఉంటాయి. డిఫరెంట్ వోల్ట్ ఆఫ్ స్కేల్ కావాలంటే నువ్వు Rని ఎక్కువ చేస్తున్నట్టు అర్థం. సో వాటికి ఫార్ములాస్ రాద్దాం. వి నో ఇట్ ఈస్ అ ప్యారలల్ కాంబినేషన్, దేర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్. డెఫినెట్గా పొటెన్షియల్ కాన్స్టెంట్ అయిపోతుంది. పొటెన్షియల్ కాన్స్టెంట్ అయినట్టు ఇక్కడ కూడా సేమ్ V పొటెన్షియలే కదా. కానీ వెన్ యూ క్రాసింగ్ దట్ గాల్వానోమీటర్ ఇక్కడ ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది బికాజ్ సమ్ రెసిస్టెన్స్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ వన్ రెసిస్టర్ని క్రాస్ అవుతున్నాం, అగైన్ వన్ మోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. అదే మనం సిరీస్ కాంబినేషన్లో చేసింది. సిరీస్ కాంబినేషన్లో కరెంట్ కాన్స్టెంట్ కానీ మనకి ఏమవుతుంది, టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ వేరీ అవుతుంది. దేర్ఫోర్ టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు గాల్వానోమీటర్ ద్వారా డ్రాప్ అయిన పొటెన్షియల్ వాల్యూ ప్లస్ రెసిస్టర్ ద్వారా డ్రాప్ అయిన పొటెన్షియల్ వాల్యూ, ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో VG ప్లస్ VR ఫ్యాక్టర్. అగైన్ VG అంటే ఏం చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ హౌ మచ్ పొటెన్షియల్ డ్రాప్ త్రూ ద గాల్వానోమీటర్ అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా, లైక్ గాల్వానోమీటర్ నుంచి వెళ్ళే కరెంట్ ఇలా ఇక్కడ నుంచి ఒక కరెంట్ వెళ్తుంది, టోటల్ కరెంట్ అయ్యి కదా.
లైక్ ఐ నుంచి ఎక్స్ కరెంట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి ఐజీ కరెంట్ వెళ్తుంది అనుకుంది. సో ఐజీ కరెంట్ స్టార్ట్ అయిందంటే రెసిస్టర్ని కూడా సేమ్ కరెంట్ వెళ్ళాలి, సిరీస్ కాంబినేషన్. therefore V equal to resistor Ohm's law formula I into R. R అంటే ఎవరు ఇక్కడ? గాల్వానోమీటర్. గాల్వానోమీటర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అయినాం? IG ఇంటూ G వోల్టేజ్ డ్రాప్ అవుతున్నాం. అండ్ అన్నోన్ రెసిస్టర్ దగ్గర ఇక్కడ ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు VR ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? IG సేమ్ బికాజ్ కరెంట్ కాన్స్టెంట్ అవుతాం ఇంటూ రెసిస్టెన్స్ ఎంత? దీన్ని రిలేట్ చేస్తూ సో సబ్స్టిట్యూట్ చేయండి అబవ్ ఈక్వేషన్లో. దేర్ఫోర్ V టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు IG కామన్, దేర్ఫోర్ G ప్లస్ R. సో ఎంత రెసిస్టెన్స్ కాంబినేషన్లో మనం యాడ్ చేయడం వల్ల వోల్ట్ మీటర్ కన్వర్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు. సో మనకు కావాల్సింది ఏంది? G నోనే, బట్ R అనేది తెలియదు, ఎంతో కొంత యాడ్ చేస్తున్నాం సిరీస్లో, ఆ వాల్యూ కావాలి కాబట్టి కన్వీనియంట్ రాద్దాం. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు V బై IG మైనస్ G. దిస్ ఈజ్ actual resistance is required, లేకపోతే high resistance is required to combination of voltmeter. R is equals to V by ఇంకొక ఫార్ములా వచ్చింది, R is equals to V by IG minus I. సో నీకు IG తెలిస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం. G గాల్వానోమీటర్ రెసిస్టెన్స్, V వోల్ట్ మీటర్ యొక్క రేంజ్ చేయండి. ఇది మనం జనరల్గా ఏమంటామంటే రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ అంటాం. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో ఏమొస్తుందంటే రేంజ్ ఇస్తుంటారు వాళ్ళు, 0 to 5 volts, 0 to 10 volts అని ఇస్తుంటారు. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ ఇచ్చినప్పుడు 0 to 10 volt అంటాడు. అంటే మనం ఏం తీసుకుంటాం? దట్ బ్యాటరీ వోల్టేజ్ కెపాసిటీ ఈజ్ 10 volts. ఆ రేంజ్ ఉంటుంది అన్నట్టు. ఇలా ఉండదు, స్కేల్ డిఫ్లెక్షన్ అవుతుంటుంది. 0 నుంచి 10 volts వరకు మెజర్ చేస్తాం. అంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత మెజర్ చేయగలుగుతుంది? 10 volts. అప్ టు 1 volt అంటాడు. అప్ టు 1 volt అంటే ఏంది? ద రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ 1 volt. అప్ టు 3 volt అంటాడు. ద రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ 3 volts. ఓకే, అలా యూజ్ చేయాలి. మనం 0ని తీసుకోం, మ్యాక్సిమం ఉన్నదాన్ని V అంటాం. అండ్ మళ్ళీ VG దగ్గర ఎంత డ్రాప్ అయి ఉంటుంది అంటే నువ్వు ఇలా సాల్వ్ చేసుకో. ఇఫ్ యు నో గాల్వానోమీటర్ కరెంట్, ఇఫ్ యు నో రెసిస్టెన్స్ వాల్యూ, గాల్వానోమీటర్ రెసిస్టెన్స్, అప్పుడు నీకు VG దగ్గర ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుందో అవసరం అవుతుంది. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇంతకుముందు మీటర్స్లో రాసినట్టు వీ కెన్ ఇంక్రీజ్ ద రేంజ్ బై టేకింగ్ ఆఫ్ n టైమ్స్ ఆఫ్ ది వోల్టేజ్ రెసిస్టెన్స్ వాల్యూ. ఇలా రాసుకుంటాం. దట్ ఈజ్ V ఈజ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ఆఫ్ VG అని రాస్తాం, గాల్వానోమీటర్ పొటెన్షియల్ వాల్యూస్. వేర్ n ఈజ్ నథింగ్ బట్, ఇలా రాయండి, n ఈజ్ నథింగ్ బట్ V బై VG. n వాల్యూ అంటే ఏమవుతుంది? V బై VG. లేదా VG బై V అంటే 1 by n. ప్రీవియస్ టాపిక్లో కరెంట్ రిలేట్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2% ఆఫ్ వోల్టేజ్ అంటే 2% ఆఫ్ వోల్టేజ్ అంటే ఏమవుతుంది? VG 2% బై 100. మనకు వోల్టేజ్ అనేది ఇక్కడ డ్రాప్ అయిపోతుంది, తగ్గిపోతుంది వాల్యూ. టోటల్ వోల్టేజ్తో కంపేర్ చేసినప్పుడు వోల్టేజ్ దగ్గర, గాల్వానోమీటర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అవుతున్నాం. సో ఆ డ్రాప్ అయిన పొటెన్షియల్ ఇలా కంపేర్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కన్వీనియంట్గా రాస్తే మనకి ఈ ఫార్ములా ఇలా చేంజ్ అవుతుంది. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు G ఆఫ్ n-1 స్మాల్. అఫ్కోర్స్ ఈ ఫార్ములానే ఎక్కువ వాడతాం. R ఈజ్ ఈక్వల్స్ టు G ఆఫ్ n-1, ఆర్ ఆల్స్ వీ కెన్ రైట్ G ఆఫ్ n ఈజ్ నథింగ్ బట్ V బై VG మైనస్ 1. సో ఇది మోడిఫికేషన్ చేయొచ్చు, గివెన్ రిలేషన్స్ తీసుకొని మోడిఫై అవుతుంది. డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. R ఈజ్ ఈక్వల్స్ టు G ఆఫ్ n-1 ఆర్ R ఈజ్ ఈక్వల్స్ టు G ఆఫ్ V బై VG మైనస్ 1. VG ఈజ్ నథింగ్ బట్ గాల్వానోమీటర్ పొటెన్షియల్ వాల్యూ, V ఈజ్ నథింగ్ బట్ రేంజ్ ఆఫ్ గాల్వానోమీటర్. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ గాల్వానో ఇంక్రీజ్ చేయాలంటే నీకు n ఎక్కువ ఉండాలని అర్థం. సో n వాల్యూస్ కంపారిజన్ చేస్తాం. అండ్ ద సేమ్ థింగ్ ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఇంకొక పాయింట్ డిస్కస్ చేస్తే ఇప్పుడు మొత్తం ఓవర్వ్యూ చూడండి. అమ్మీటర్కి వోల్ట్ మీటర్కి డిఫరెన్స్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మీటర్ వోల్ట్ మీటర్ డిఫరెన్సెస్ తీసుకుంటే ఫస్ట్ బ్రైన్గా మన మైండ్లో ఒక థాట్ రావాలి. అమ్మీటర్ ఈజ్ నథింగ్ బట్ గాల్వానోమీటర్కి ఒక స్మాల్ రెసిస్టెన్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఫార్మ్స్ లైక్ ఏ అమ్మీటర్. సో అమ్మీటర్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ డివైస్లో సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, అయిపోయింది అమ్మీటర్ గురించి. అండ్ ఒకవేళ నీకు అమ్మీటర్ రేంజ్ ఎక్కువ కావాలి, దేర్ఫోర్ షంట్ లేదా రెసిస్టెన్స్ లో ఉండాలి. ఇది అమ్మీటర్ గురించి. కమ్ టు వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఎట్లా వర్క్ చేస్తుంది? వోల్ట్ మీటర్కి ఒక గాల్వానోమీటర్కి ఒక హై రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. వోల్ట్ మీటర్ కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ వోల్ట్ మీటర్ తీసుకుపోయి సర్క్యూట్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. అది మనకి వోల్ట్ మీటర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద వోల్ట్ మీటర్ రేంజ్, డెఫినెట్గా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. If you want to decrease the range of voltmeter, you should add low resistors. ఓకే, ఇది మనకి వోల్ట్మీటర్ అమ్మీటర్ గురించి కంప్లీట్గా పాయింట్స్, థియరీ పాయింట్స్ వస్తే అలా వస్తాం. ప్రాబ్లం ఓరియంటెడ్గా అయితే ఈ ఫార్ములాస్ వాడతాం. ఓకే, నోట్ చేసుకోండి.